ఇన్స్పెక్టర్ నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది, ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది, ఇప్పుడు అడుగుతారా? సార్ నన్ను ఎందుకు ఇంత తొందరగా రిలీజ్ చేస్తున్నారు సార్? అంటే చైన్ స్నాచింగ్ కి 2 years కన్నా ఎక్కువ శిక్ష అయ్యారా? మీరు అరెస్ట్ చేసిన చైన్ చార్జింగ్ క్యాబ్ మర్డర్ కాదా? ఏమన్నా మడ్రా మడ్రా ఎప్పుడు చేశారా? అదే సార్. మర్యాదగా చెప్పు సరే ఎలాగే పిండే సార్ ఆరేసాను సార్. ఇప్పటికైనా బయటికి వెళ్ళి మంచిగా బతుకు, అర్థమైందా? ఈ దొంగతనాలు మడ్రలు ఆపే, అర్థమైందా? సరే సార్, బయటికి వెళ్ళి దొంగతనాలు మట్టలు అన్ని ఆపేస్తాను సార్. ఏదో కిడ్నాప్ చేసుకుని బతికేస్తాను. సుబ్బారావు గారు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. అరే 301. ఎస్ సార్. స్టేషన్ కావాలి అదో వచ్చారా? జస్ట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్. ఏంట్రా నీ ఉద్దేశం? ఏదోనా అంటే నేను ఎంత ఎదురో నాకే తెలియదు మీరు అంటుంటారు కదా సార్. అది డైలాగు ఎదవ పంచి లేదు. ఎట్రా దగ్గర అనేంటి మనం వచ్చాని చెప్పని సిటీలో మొత్తం గోండాలు రోడ్లు మొత్తం ఉడుకుతున్నారంట. మీరు వచ్చాను కాదు సార్, చలికాలం వచ్చిందని అడుగుతున్నారు సార్. అరే ఈడోడు మనకు కనపడలేదని వచ్చాడు, ఏమైంది? ఇప్పుడు కనిపిస్తుంది సార్. అదేంటి? ఆడ కనిపించి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు సార్, ఇప్పుడు కనిపిస్తుంది. బానే ఉంది రీడింగ్ లో. ఎలా రిలీజ్ అవుతున్నాడు రేపు? అవును సార్, అవుతున్నాను సార్. అరే అమ్మో ఏంట్రా చాలా బాధగా ఉందరా నాకు. రేపు నుంచి ఎవరు కొడతాను ఎవరు కొడతారా రేపు నుంచి? సార్ ఎందుకు సార్ బాధ? ఎందుకు సార్ బాధ అంటే ఏం చేస్తానరా? ఎప్పుడు ఉంటాడు రేపు నుంచి ఈ స్టేషన్ లో దోమలు బాగా ఎక్కువైపోయి. అరే బొక్క దోమ చూడు చూడు తీయని కొడతావు నువ్వు. వదిలేండి సార్. సచ్చిపోతా సార్. ఏం సార్ సైకో సిఐ? రికమెండేషన్ జాబ్ కదా, అలాగే ఉంటది. మరి మీకెలా తెలుసు? నాది రికమెండేషనే. ఏం సీను లంచాలు ఎక్కువ తీసుకుంటున్నావట? ఇగో ఇదే నాకు నచ్చదు, మానే ఇవన్నీ. ఇగో ఇవలాంటివి నాకు నచ్చదు. మొన్న స్టేషన్ కి అమ్మాయి వస్తే అమ్మాయిని ఏడిపించావంటగా? నువ్వు చెప్పాలరా దీనికి. ఈ ఇలానే వదిలేస్తే నాకు లంచం అడగలాగున్నాడు. సరే కొత్తగా సార్ కొంచెం యాటిట్యూడ్. ఇంకో పోలీస్ ఏం డౌట్ రావట్లేదు. పోలీసులో బిహేవ్ చేయి. పోలీస్ పోలీస్ న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నలుగొస్తమే కదా ఈ పోలీస్. కమిషనర్ గారు వస్తున్నారు, టీ తీసుకురా అంటే ఇంత లేటా? రాస్కల్ 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 ఇంతసేపు రాస్కల్ చూస్తున్నావంట్రా? రాస్కల్ చూస్తున్నావంట్రా? రిలాక్స్ 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 రిలాక్స్. ఏంట్రా మైండ్ తప్పిందా? ఏంట్రా పోలీస్ మీద చేస్తావు? ఏంట్రా? మీరు సీరియట్ బయటికి వెళ్ళారు కదా సార్. సడన్ గా కమిషనర్ వచ్చారు సార్ చెకింగ్ కి. ఆ టైంలో కూడా మీరు లేరు అనుకోండి సార్. అందులో యూనిఫామ్ లేదు, సిగరెట్ వేస్తే మీరు జాబ్ పోదు సార్. ఏం చేయాలి తెలియక మన సిగరెట్ కి మీకు ఎట్లా పేసాను సార్. 1 గంట సేపు మీరు ఖైదీగా యాక్ట్ చేసాం, మీ జాబ్ మీకు ఉంటుంది. నేను చెప్తాను సార్, జాబ్ పోదు సార్, చూసుకోండి సార్. సరే 1 గంట వెళ్ళిపోతారు. గంటలు వెళ్ళిపోతారు, పంపించండి సార్. ఖైదీ రెడీ సార్. ఖైదీలతో మాట్లాడతా మనకి. ఖైదీలతో ఇంకేం చేశాడు? ఈ మధ్య పెళ్లి చూపుకి వెళ్తున్నాడు సార్. నేను చూసుకుంటా సార్. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సరే జాగ్రత్త చూసుకోండి. సీను పోలీసుల మీద చులమా నీకు? వదలేదు, కొట్టి ఇంకా కొట్టు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఓకే. అది సీను ఎలా చేస్తారు? నన్ను వెళ్ళమంటావేంట? నన్ను వెళ్ళమంటాడు. కొట్టండి సార్, కొట్టండి సార్. నువ్వు నన్ను వెళ్ళమని ఉండాలా? డిస్మిస్ చేస్తున్నారా? వెళ్ళిపోండి. చెయ్యి ఎవరు చెప్తే నాకు ఎక్కువ. ఎలా ఇప్పుడు 10 నిమిషాలు పంపించండి డిస్మిస్ ఆర్డర్. ఎవరిదో ఉద్యోగం లాగా సార్ ఫ్యాక్స్ వచ్చింది సార్, డిస్మిస్ ఆర్డర్.
ఏంటి చూస్తారు వెళ్ళు. కంగ్రాచులేషన్స్, దేనికి? నీ క్యారెక్టర్ ఎవరు చేశాడు? ఇది ఎవరికది? కలచెదిరింది కథమారింది కన్నీరే మిగిలింది. సన్నీ బలంది గెటప్. అందులో బాగా ఉంది మేడం, ముసలి గెటప్ అది. సన్నీ ఏది చేసినా సూపర్ అయ్యా. ఏది చేసినా కూడా సెక్సీగా ఉంటుంది. సన్నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ చేయలేదన్నాడు. అదే చాలా బాగుంది. ఎంత పెర్ఫార్మెన్స్ చేస్తుంటే నన్ను ఎవరు మెచ్చుకోలేరు. స్టాండ్ కూర్చుంటా. ఏదైనా మంచి న్యూస్ చెప్పురా. మన పిల్లి పిల్లలు పెట్టింది తాత. పిల్లలు పెట్టిందా? ఏంటి నువ్వులా ఫీల్ అవుతావు ఏంటి? మన గేదె పాలిచ్చింది తాత. గేదె నువ్వు కాదు. ఇంకా మంచి న్యూస్ చెప్పురా. తాత నువ్వు ఆనందం ఉన్న కవరే పేపర్ ఎవరా సన్నీ ఆ లాస్ట్ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది సన్నీ. ఇచ్చిరా 4 ఇచ్చి పడుంటే. లారీ ఆటో డి కాకా, లారీ ఆటోలో డి షో చూడడానికి వెళ్ళారు అందరూ. ఒక యువకుడు సూసైడ్. బా ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చావు సన్నీ. అలాగే ఉంది, అది క్లోజ్ బలే ఉంది. అది ఇది కూడా బాగుంది. రేపటి నుంచి వైన్ షాపులు బంద్. ఏడవకూడదు, నవ్వాలి. మా తాత పోయాడు. పడుకునే ఎక్స్ప్రెషన్ బాగుంది సన్నిది. నీకు విషయం చెప్తాను మరి, నువ్వు నవ్వాలి. రా పెళ్ళి అంటారు ఇప్పుడు. తాత చచ్చిపోయాడు. మన తాత లేడు, చచ్చిపోయాడు రా. నేనే బాగా చెప్పా. తాత చచ్చిపోయే ముందు ఒక మాట తీసుకున్నాడు రా. ఏం తీసుకున్నాడు? తాత చచ్చిపోయినా సరే నవ్వుతూ ఉండాలని మాట తీసుకున్నాడు రా. నవ్వరా, మీరు ఎంత చేసినా మార్కులు ఇడికే వస్తారా. చాలా బాగుంది పడుకున్న ఎక్స్ప్రెషన్, చాలా సూపర్ గా ఉంది. అర్జెంట్ గా రమ్మని చెప్పండి. నిన్నే పెళ్ళైంది వాళ్ళు ఫస్ట్ నైట్ నాకు. అబ్బా అబ్బా లోపల ఏం చేస్తున్నారా? తాత చనిపోయాడు కదా, బాధపడుతున్నాడు. బాధపడితే మరీ దగ్గర బాధపడుతున్నారు. ఆయన స్టైల్లో బాధపడుతున్నాడు అయ్యా. అది సంపంగరా ఎర్రి పప్ప. పోతూ పోతురా. రామ్ ప్రసాద్ సుధీర్ చూడు. ఏంట్రా మా బాధపడ్డం తప్ప అదేదో దీంతో చేయకొంచేపు. అదేదో పర్ఫార్మెన్స్ అక్కడ చేయమంటున్నాడు. కంట్లో నలుసుపడిందంటే తీయడానికి వెళ్ళాను. కంట్లో నలుసుపడిందంటే తీయడానికి వెళ్ళా. తాతకు నోట్లో పడింది తీయల్లి. హలో, అయినా పర్లేదు సన్నీ చాలా అందంగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నామ్మా. ఏంట్రా? అరే సన్నీ సైడ్ తిరుగు పర్లేదు. బిజినెస్ లో లాస్ వచ్చిందంట. బాటిల్ సైడ్ బాటిల్. ఇక్కడ దాక్కున్నాడు కకృతి ఎదవా. ఇక్కడ ఉన్నాడు. ఎవ్రీ టైం ఆ పిల్ల పడుతుంది. తాత చచ్చిపోతే నీకు నవ్వుకుంటా. ఈయన ఒక్కొక్కరికి యాక్టింగ్ రాదు. నేను ఉత్తనే సస్పెండ్ యాక్టింగ్ చేసి వీళ్ళందరూ నవ్వుతారా ఏడుస్తారా అని చూస్తే ఒక్కొనికి యాక్టింగ్ రావట్లే. అదే కదా నేను అందే మొదటి ఫస్ట్ నుంచి చెప్తున్నాం. ఈడైతే మరీ ఘోరం. ఈయనకి పెద్ద యాక్టర్ అంటారు. అన్నారు నువ్వు అన్నారు నువ్వు నువ్వు టీమ్ లీడరా? నువ్వు టీమ్ లీడరా?